హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫణి కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు పీకే క్రియేషన్స్. ఏంటి ఈ ఛానల్లో నేను కనబడుతుంది అనుకుంటున్నారా? ఏంటి ప్రశాంత్ అన్న వీడియోస్ చేయాలి కదా, నేను కనబడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ఒక కొలాబరేషన్ వీడియో. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రశాంత్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు వన్స్ అగైన్ మళ్ళీ థ్యాంక్ యూ. సో ఏం లేదు ఫ్రెండ్స్, సో నా ఛానల్ వచ్చేసరికి తెలుగు ట్యూటర్. నా ఛానల్ ఇది న్యూ ఛానల్ ఫ్రెండ్స్. సో నా ఓల్డ్ ఛానల్ అనేది తెలుగు టెక్నికల్ ఐడియాస్. సో అది సస్పెండ్ అయింది. సో సస్పెండ్ ఎందుకు అయిందో ముందు చెప్తాను. సో ఫ్రెండ్స్, నేను కొన్ని వీడియోస్ చేసామని చాలా మంచి కంటెంట్ ఉన్నాయి. అరౌండ్ 180 వీడియోస్ దాకా అప్లోడ్ చేశాను. సో అసలు చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. సో 1 ఇయర్ కష్టం అంతా నాకు ఒక్క రోజులో పోయింది. సో దానికోసమే నేను ఈ కొలాబరేషన్ అందరినీ అడిగాను అనమాట. సో నాకు ఈ ప్రశాంత్ వెంటనే ఓకే చెప్పాడు. అరౌండ్ నేను 180 వీడియోస్ అప్లోడ్ చేశాను. దగ్గర నాకు 1800 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో చెప్పాలంటే రియల్గా 100 సబ్స్క్రైబర్స్ రావాలంటే 4 months కష్టపడ్డాను. సో నాకు యూట్యూబ్లో ప్రతి ఒక్క ట్రిక్స్ అండ్ టిప్స్ మొత్తం నేర్చుకున్నాను. సో అలాగే నేను కష్టపడి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి హార్ట్ఫుల్గా ప్రతిదీ నచ్చేదే నేను వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు, కానీ ఏం చేస్తాను ఫ్రెండ్స్, సో సడన్గా మనకి ఛానల్ సస్పెండ్ అయింది. సో ఏం బాధపడకుండా మళ్ళీ న్యూ ఛానల్ తయారు చేసాను. దానికి మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. సో మీరు నాకు తప్పకుండా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో మన ఛానల్ నేను కొన్ని వీడియోస్ వల్ల అది చిన్న తప్పు వల్ల కాకుండా ఏదో అసలు దానికి స్ట్రైక్స్ పడతాయని అనుకోలేదు, కానీ దానికి స్ట్రైక్స్ పడి నా ఛానల్ సస్పెండ్ అయ్యింది. సో మరి బాధపడకుండా మళ్ళీ న్యూ ఛానల్ క్రియేట్ చేశాను. సో దీనికి నాకు సపోర్ట్ కావాలి. దానికోసమే నేను ఒక్కొక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు వెంటనే ప్రశాంత్ ఓకే చెప్పి, సో తనకి నేను ఎప్పుడున్న ఫ్రెండ్ అనమాట. సో తను నా ఛానల్ గురించి తెలుసు, నా ఛానల్లో వీడియోస్ చూశాడు. సో నాలో ఉన్న కంటెంట్ తనకి నచ్చి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారనమాట. సో వన్స్ అగైన్ ప్రశాంత్ థ్యాంక్ యూ. సో గైస్, నేను వచ్చేసరికి ఆండ్రాయిడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా ఉంటాను. సో మీ మొబైల్లో మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ చెప్తాను. మీ మొబైల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి యొక్క సొల్యూషన్స్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆండ్రాయిడ్ యాప్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో కొత్తగా ఏ యాప్స్ వచ్చినా వాటి గురించి మీకు చెప్పి వాటికి ఉపయోగం మీరు వాటిని ఎలా యూజ్ చేయాలో చెప్తూ ఉంటాను. అలాగే కొత్తగా యూట్యూబర్స్కి మొబైల్లో ఎడిటింగ్ ఎలా చేయాలి, సో ప్రొఫెషనల్లో ఎడిటింగ్ కావాలన్నా కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దానికోసం మీరు ఒకసారి నా ఛానల్ తప్పకుండా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీరు యూట్యూబ్ని యూజ్ చేస్తుంటారు. సో నేను కూడా యూట్యూబ్ని యూజ్ చేస్తాను. సో యూట్యూబ్లో కొత్తగా యూట్యూబ్ బ్లాక్, సో కొత్తగా మనకి యూట్యూబ్ బ్లాక్ అన్నది వచ్చింది, కానీ అది మీకు ప్లే స్టోర్లో అయితే లభించదు. సో అది మీరు ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేయాలి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మొత్తం ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను. సో జస్ట్ అది యూట్యూబ్ బ్లాక్ అంటే బ్లాక్ థీమ్ లాంటిది. సో అది ఎలా డౌన్లోడ్ చేయాలో చాలామంది తెలీదు. సో దానికోసమే అది ఎలా ఉంటుంది, సో బ్లాక్ యూట్యూబ్ ఎలా కనబడుతుంది మీకు, సో చూడడానికి ఎలా ఉంటుందో మీకు ఫుల్ రివ్యూ చూపిస్తాను. సో ఈ వీడియోని తప్పకుండా చూడండి. సో తప్పకుండా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ నచ్చితే హార్ట్ఫుల్గా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కూడా లైక్ ఇవ్వండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తర్వాత నేను కూడా చూసి ఓకే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసినట్లయితే నా దగ్గర ఇప్పుడు 2 యూట్యూబర్లు కనబడుతున్నాయి. సో ఇప్పుడు నా స్క్రీన్ మీద చూస్తే నాకు ఇక్కడ 2 యూట్యూబ్స్ ఉన్నాయి. ఏంటి 2 యూట్యూబ్స్ ఉన్నాయి? ఇది ప్లే స్టోర్లోని యూట్యూబ్. సో నేను మీకు చెప్పిన బ్లాక్ యూట్యూబ్ ఇది. సో ఇప్పుడు మీరు నా ఒరిజినల్ యూట్యూబ్ చూపిస్తున్నాను. సో ఇది నా ఒరిజినల్ యూట్యూబ్ ఫ్రెండ్స్. సో అక్కడ చూసినట్లయితే మనకి వైట్ కలర్లో కింద హోమ్, ట్రెండింగ్, సబ్స్క్రిప్షన్స్, యాక్టివిటీ, లైబ్రరీ ఉంది. సో అంతేకాకుండా మనకి ఇక్కడ బ్యాక్ని చూసుకుంటే మనకి ఇక్కడ ఐకాన్ ఉంది. సో జీమెయిల్ ఐకాన్ ఉంది. మనకి ఇక్కడ మై ఛానల్, స్విచ్ అకౌంట్స్, టర్న్ ఆన్ ఇగ్నిటో, సెట్టింగ్స్, ఇంకా మనకి చాలా ఉన్నాయి. సో మన బ్లాక్ యూట్యూబ్ చూద్దాం. సో లుక్ లైక్ ఎలా యూట్యూబ్ ఉంటుందో సో అది అలాగే ఉంటుంది. ఇక్కడ హోమ్, ట్రెండింగ్, సబ్స్క్రిప్షన్స్, యాక్టివిటీ, లైబ్రరీ. ఇక్కడ నేను అంటే బ్లాక్ యూట్యూబ్ కదా ఫ్రెండ్స్, దీంట్లో మీరు దీన్ని సైన్ ఇన్ కూడా చేయాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే లైబ్రరీ సైన్ ఇన్ అవుతుంది. సో మీరు ఒక జీమెయిల్తో మీరు ఇక్కడ సైన్ ఇన్ అయిపోండి. సో సైన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, సో మీకు మొత్తం ఎలా ఉంటుందో యూట్యూబ్ అలాగే ఉంటుంది చూడడానికి. సో ఇక్కడ చూసినట్టయితే సో మీకు సైన్ ఇన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా జీమెయిల్తో లాగిన్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ వైట్ యూట్యూబ్ ఎలా ఉంటుందో చూడడానికి అలాగే బ్లాక్ యూట్యూబ్ కూడా ఉంటుంది. జస్ట్ మనకి థీమ్ ఒకటే మారుతుంది ఫ్రెండ్స్. సో మొత్తం ఒకలాగే ఉంటుంది. సో ఇది మనకి ఎక్స్టర్నల్గా దీన్ని డిజైన్ చేశారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫుల్ ఎలా ఉంటుందో యూట్యూబ్ అలాగే ఉంటుంది. సో మనకి ఇక్కడ యాక్టివిటీ, లైబ్రరీ, సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంకా మన యొక్క లోగో, స్విచ్
మై ఛానల్ స్విచ్ అకౌంట్ సైన్ అవుట్స్. దీంట్లో మనకి ఏం లేదంటే ఫ్రెండ్స్, సో మనకి ఇంకా ఎక్స్టర్నల్గా ఏం యాడ్ చేశారంటే, సో మనకి ఇక్కడ సో మొత్తం ఎలా ఉంటుందో యూట్యూబ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ మీకు కంపారిజన్ కూడా చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఓపెన్ చేశాను, మై సెట్టింగ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో జస్ట్ మనకి ఇక్కడ జనరల్, ఆటోప్లే, డౌన్లోడ్స్, వాచ్ ఆన్ టీవీ, హిస్టరీ అండ్ ప్రైవసీ, బిల్లింగ్ అండ్ పేమెంట్స్, నోటిఫికేషన్, లైవ్ చాట్, క్యాప్షన్స్, అబౌట్. సో మీరు చూసినట్లయితే ఇవే ఉన్నాయి. సో మనకి ఇక్కడ యూట్యూబ్ బ్లాక్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ జనరల్ ఉంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే దీంట్లోని జనరల్ ఉంది. సో మనకి ఇక్కడ ఆటో ప్లే ఉంది. సో జస్ట్ మీకు ఇక్కడ ఆటో ప్లే ఆప్షన్ ఒక్కటే ఉంది, అంటే వీడియో అయిపోయిన వెంటనే ఇంకో వీడియో స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ డౌన్లోడ్స్ కూడా ఉంది. సో చూసినట్లయితే మనకి ఇక్కడ పే బ్యాక్స్ పెట్టుకోవచ్చు, అంటే మీరు వీడియో చూస్తూ మన బ్యాక్గ్రౌండ్లో వీడియో రన్ అవుతుంది. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకి ఇక్కడ వీడియో క్వాలిటీ ఉంది. మనకి ఇక్కడ అంటే డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఏ క్వాలిటీలో కావాలో ప్రతిసారి అడుగుతుంది. ఇంకా మనకి వీడియోస్ డౌన్లోడ్ చేయడానికి మీరు SD కార్డ్ కావాలా, ఇంటర్నల్ కావాలా కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకేమున్నాయంటే వాచ్ ఆన్ టీవీ ఉంది. సో దీంట్లో ఉంది హిస్టరీ అండ్ ప్రైవసీ ఉంది. మనకి ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ ఉంది, మనకి ఇక్కడ అది లేదు. సో ఇంకా మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్స్లో కూడా మనకి ఇక్కడ ప్రతిదీ ఆన్లో ఉంచవచ్చు. ఇంకా మనకి చూసినట్టయితే ఛానల్ సెట్టింగ్స్ ఉంది. సో మనకి మీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క ఛానల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకా మనకి ఇంకే యాడ్ చేశారు, క్యాప్షన్స్ ఉన్నాయి. మనకి ఇంకా IYT-BP సెట్టింగ్స్ అని ఉంది. సో ఇదేంటో చూద్దాం మరి. సో వీడియో క్వాలిటీలోకి వెళ్దాం. వీడియో క్వాలిటీలోకి వెళ్తే మనకి ఇక్కడ ఆటో ఉంది. సో మనకి ఇక్కడ 2060 పిక్సెల్స్ దాకా మనకి ఇక్కడ వీడియో క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో మనకి డార్క్ యూట్యూబ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు దీంట్లో ఏమున్నాయో చూద్దాం మరి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏదో వీడియో ప్లే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో ప్లే చేస్తున్నాను. సో గైస్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ప్లే చేశాను కదా, ఇప్పుడు నేను ప్లే చేసి హోమ్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుందన్నమాట. సో మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది చూడండి. సో మీరు ఏదైనా వీడియోస్ చూస్తూ బయటికి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు ఏదైనా వీడియోస్ని వినాలి, అంటే మీరు ఏదైనా వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో అది మీరు వినాలి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్లే చేసుకొని ఫోన్ ఆఫ్ చేసి మీరు పాకెట్లో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్తే మీరు ఆటోమేటిక్గా వీడియోలో చెప్తా వెళ్ళిపోతారు. మీరు దాన్ని ఈజీగా వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టెక్నాలజీలో వీడియోస్ చూస్తున్నారు, సో దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని ఏంటి ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నారు వినాలనుకుంటే మీరు ప్లే చేసి మీరు పాకెట్లో ఫోన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీకు చాలా సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా మీది కానీ ఒకవేళ Android 8.0 ఉందనుకో, మీరు పిక్చర్ మోడ్ కూడా ఈజీగా రప్పించుకోవచ్చు. సో మనకి ఆప్షన్ ఇక్కడ ఉందన్నమాట. అంటే నాది ఇప్పుడు 7.0 మాత్రమే, ఇంకా నాకు నాగట్లోనే ఉంది, లేకపోతే మీకు చూపించేవన్నీ. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్లాక్ యూట్యూబ్లో ఉన్న టిప్స్ ఫ్రెండ్స్. ఇంకా బ్లాక్ యూట్యూబ్ మొత్తం రివ్యూ చూపించాను. సో ఇంకా మనకి ఫుల్ ఎలా ఉంటుందో వైట్ యూట్యూబ్ అలాగే ఉంటుంది, కాకపోతే దీంట్లో ఎడిషనల్గా బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ ప్లే చేయొచ్చు. ఇంకా ఎడిషనల్గా చాలా ఉంటాయి. సో వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండ్ జై హింద్.